ఈరోజు మనము ఒక కథను తెలుసుకుందాం. సరేనా? ఒకసారి మహాపురుషులందరూ ఒక చోట చేరి దీర్ఘంగా చర్చిస్తూ ఉంటారన్నమాట. టాపిక్ ఏంటి అనంటే త్రిమూర్తులలో ఎవరు గొప్పవారు అని. అయితే అందరూ కలిసి భృగు మహర్షికి ఈ కార్యాన్ని అప్పచెప్తారు. ముందుగా భృగు మహర్షి బ్రహ్మ గారి దగ్గరికి వెళ్తారు. అప్పుడు బ్రహ్మ ధ్యానంలో ఉండి భృగు మహర్షిని గమనించరు. కోపించిన భృగు మహర్షి, "నీకు భూమి మీద దేవాలయం అనేది ఉండదు" అని ఆయన్ని శపించి, అదే కోపంతో శివుడి దగ్గరికి వెళ్తాడు. శివుడు ఎంత ప్రేమగా పలకరించినా కూడా భృగు మహర్షికి నచ్చదన్నమాట. తిరస్కరిస్తాడు. దానివల్ల శివుడు కూడా కోపం వస్తుంది. కానీ పార్వతీదేవి ఆయన్ని శాంతింపజేస్తుందన్నమాట. అయితే భృగు మహర్షి చివరిగా శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి ఏకాంతంగా ఉంటారు. భృగు మహర్షి రాకను గమనించకపోయేసరికి ఆయనకి చాలా కోపం వస్తుంది. గబగబా వెళ్లి ఆయన వక్షస్థలం మీద కాలితో తంతారు. వెంటనే విష్ణువు దిగ్గున లేచి పరమశాంతంగా, "మహర్షి, మీకేమీ కాలేదు కదా? మీ కాలేమైనా నొప్పి చేసిందా?" అంటూ అనునయంగా అడుగుతూ భృగు మహర్షి కాలిలో ఉన్న ఒక క ఆయన కాలిలో ఒక కన్ను ఉంటుంది. ఆ కన్నుని నిమురుతారన్నమాట. నిజం చెప్పాలి అంటే భృగు మహర్షి కాలిలో మూడో కన్ను ఉండేది. అది అహంకారానికి చిహ్నం అన్నమాట. శ్రీ మహావిష్ణువు స్పర్శతో ఆ అహంకారం అనేది పటాపంచలైపోతుందన్నమాట. కానీ ఇదంతా చూస్తున్న లక్ష్మీదేవికి కోపం ఆగలేదు. ఆమె కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుందన్నమాట. ఏమి చెయ్యలేక, భర్తని ఏమి అనలేక, భృగు మహర్షిని ఏమి అనలేక, ఆమె కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుందన్నమాట. అయితే ఇక్కడ హృదయం మీద తన్నడం అనేదాన్ని ఆస్ట్రలాజికల్ హ్మ్, పరంగా మనం చూస్తే హార్ట్ చక్ర, అనాహత చక్రం అంటాం గదా! అది రిప్రజెంట్ చేసేది ఏంటి? లవ్, కంపాషన్ అండ్ యాక్సెప్టెన్స్. ఈగో భృగు మహర్షి ఇక్కడ హార్ట్ మీద తన్నినప్పుడు హార్ట్ నెగెటివ్‌గా రియాక్ట్ కాకుండా పాజిటివ్‌గా రెస్పాండ్ అయింది కదా! దీని అర్థం ఏంటంటే ఇగోని తగ్గించుకోవాలి అనంటే హార్ట్ బేస్డ్ లివింగ్ కావాలి అని అర్థం అన్నమాట. లక్ష్మీదేవి కోపంగా వెళ్ళిపోవడం అనేది ఎనర్జీ షిఫ్ట్‌ని సూచిస్తుంది. ఎందుకంటే లక్ష్మి అంటేనే వెల్త్, కంఫర్ట్, హార్మనీ. యాస్ట్రాలజికల్‌గా అన్వయించుకుంటే వీనస్ హర్ట్ అయితే గనక రిలేషన్‌షిప్ ఇష్యూస్ వస్తాయి. అండ్ ఫినాన్షియల్ ఇన్‌స్టెబిలిటీ మనం ఎదుర్కొంటాము అని అర్థం అన్నమాట. భృగు మహర్షి మూడో కన్ను సాధించడం అనంటే అక్కడ ఇగో డిజాల్వ్ అయ్యింది. అంటే పనిష్మెంట్ కాదు, కంపాషన్ కావాలి ఇగోని తగ్గించుకోవాలి అంటే అని అర్థం. మీ చార్ట్‌లో గనక ఈ కాంబినేషన్స్ మీరు చెక్ చేసుకోండి. ఇగో క్లాషెస్ వస్తున్నాయి అనంటే సన్, మార్స్, రాహుని చెక్ చేసుకోండి. ఎమోషనల్‌గా మెచ్యూరిటీ లేకపోవటం లేదా బావుండటాన్ని మూన్, జూపిటర్ స్ట్రెంగ్త్ ద్వారా మీరు కాలిక్యులేట్ చేసుకోవచ్చు. అలాగే రిలేషన్‌షిప్ అండ్ వెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనంటే వీనస్ కండిషన్‌ని చెక్ చేసుకోండి. అంటే విష్ణుతత్వం స్ట్రాంగ్‌గా ఉంటే లైఫ్ స్మూత్‌గా ఉంటుంది. అంటే మనం ఎప్పుడూ కూడా మైండ్‌ఫుల్‌గా హార్ట్ బేస్డ్ లివింగ్ స్టైల్‌ని అలవాటు చేసుకోవాలి అని అన్నమాట. ఇలాంటి కథల ద్వారా మీ ఎథికల్ లివింగ్ ఎలా మార్చుకుంటే మీ లైఫ్ మరింత బావుంటుందో తెలుసుకోవటానికి మా ఛానల్‌ని ఫాలో అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆస్ట్రాలాజికల్ ఇన్సైట్స్ కోసం మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. థాంక్ యూ.